హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇప్పుడు నేను ఈ వ్లాగ్లో అయితే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలనుకుంటున్నాను కూర్చొని. గైస్ ఏంటంటే కర్మ్ నార్మల్గా ఎవరినైతే మీరు అంటే నేను చెప్పాలనుకున్న విషయం అయితే డైరెక్ట్గా చెప్పేస్తా. వ్లాగ్ ఎక్కడ లాంగ్ లెంత్ అట్లా చేయకుండా. చిన్నజరు పడుకోపా, డాక్టర్ వస్తున్నా. కర్మ అనేది అయితే ఎవరిని వదిలిపెట్టదు గైస్. నేను ఈ విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నా. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కాకపోతే లైవ్లో ఎక్కువ మంది జస్ట్ హాయ్ బాయ్కి లేదా ఏదో ఇంకా వాళ్ళు అట్లా చాటింగ్ లాగా చేస్తూ ఉంటారు కదా. ఎవరు ఇట్లా డీప్ విషయాల గురించి అంత ఇంట్రెస్ట్ చూపరు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకొకటి, నేను వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ చేద్దామంటే నాకు అంత టైం కుదరట్లే. కానీ నా వల్ల, నా వీడియోస్ వల్ల ఒక్కరి లైఫ్ అయినా బాగుపడ్డా కానీ, ఒక్కరు ఏదన్నా చేంజ్ అంటే వాళ్ళ ఏమైనా బ్యాడ్ ఉంటే చేంజ్ చేసుకోవడం, మంచిగా మారినా కానీ నాకు ఇంకా చాలు. నా ఎక్స్పీరియన్స్తో కానీ, నా ఫ్యామిలీ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కానీ, నా చుట్టూ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కానీ కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. థంబ్నెయిల్ చూడగానే మీరు ఓపెన్ చేస్తారని నాకు తెలుసు. సో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఒకప్పుడు గైస్, నా విషయమే చెప్తున్నాను. ఒకప్పుడు చిన్న చూపెట్టొద్దు, అట్లా తీసుకుంటారు వాళ్ళు చూపెడితే. ఒకప్పుడు నా విషయంలో నన్ను హేట్ చేసిన వాళ్ళు, లేదా మా ఫ్యామిలీని హేట్ చేసిన వాళ్ళు, లేదంటే ఏదైనా విషయాలలో తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, ఇంకా అంటే నేను ఇట్లా చెప్పొచ్చో చెప్పొద్దో కానీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో అయితే చెప్తాను అనమాట. ఎవరైతే మనల్ని తక్కువ చేసి చూస్తారో, లేకపోతే మనమైనా ఎవరినైనా తక్కువ చేసి చూస్తామో, అది రివర్సు ఎక్కువ రోజులేం పట్టదు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు మా ఫ్యామిలీని, నన్ను, మా అమ్మలని తక్కువ చేసి చూసి అది ఇది కొంచెం అదే మేమేదో ఎదుటి వాళ్ళు ఏదో గొప్ప అన్నట్టు ఫీల్ అయ్యి, మేమేదో తక్కువ అన్నట్టు ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అదే సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేస్తారు గైస్. అంటే ఏదైనా కర్మ. ఇంకొకటి ఏంటంటే, మనము ఇప్పుడు నేను పేరెంట్ నా పాపకి, చిన్న పాప, బట్ తెలుస్తుంది కదా పేరెంట్ ఒక ఎట్లుండాలని. నేను చాలా నేర్చుకున్నది ఏంటంటే, ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళో, లేకపోతే స్టూడెంట్సో, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలాంటి తప్పులు చేయకండి, ఎట్లాంటి పాపాలు చేయకండి. మీకు వీలైతే సహాయం చేయండి, లేదంటే మీ నార్మల్ లైఫ్ కొనసాగించుకోండి. నేను ఏదో దానాలు ధర్మాలు అది చేయను. వీలైతే కొంచెం భక్తితోని ఏదైనా పూజలు పుణ్యాలు ఏమైనా చేసుకుంటే చేసుకోండి. అది నెక్స్ట్ మీకు కాదు, మీ 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 పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మంచి జరుగుతుందండి, డెఫినెట్గా చెప్తున్నా. ఇంకొకటి, మనము మ్యారేజ్ విషయంలో కూడా, నాకు లైవ్కి వచ్చే వాళ్ళు అప్పుడప్పుడే పెళ్ళి చేసుకున్న వాళ్ళు, లేదంటే పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు వస్తున్నారని అర్థమైపోయింది. ఇంకోటి, పెళ్ళి అనేది లైఫ్ని డిసైడ్ చేస్తుంది. పెళ్ళి అమ్మాయికైనా అబ్బాయికైనా, ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్న అబ్బాయికి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఆ లైఫ్ స్పాయిల్ అయిపోవచ్చు. ఆ అమ్మాయి బిహేవియర్, ఆ అమ్మాయి ఎవ్రీథింగ్ ఉంటే అట్లా. ఒక మంచి మనిషి ఓకే, ఒక మంచి మనిషి అమ్మాయి ఉంది, ఓకే, ఒక మంచి మనిషి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళి అనేది ఆ అమ్మాయి లైఫ్ని ఇంకా టోటల్ చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, మీకు మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ డిసైడ్ చేస్తాడు దేవుడు. అన్నీ మనకు ఆల్రెడీ రాసి ఉంటాయి. కానీ మనం కొన్ని ప్రతిదీ దేవుడి మీదనే డిపెండ్, అంటే దేవుడి మీద భారం వేయొద్దు. మనం మన ప్రయత్నం మనం చేసుకుంటూ దేవుడిని మొక్కాలి. ఇది మాత్రం నేను చెప్తాను అనమాట. మీరు చేసే ఈ పనులు, చిన్నప్పటి నుంచి మీరు చేసే పనులు, లేదంటే మీ పేరెంట్స్ చేసిన పనులు, లేకపోతే ఇంకేమైనా ఉంటాయి కదా, వాటన్ని ఫలితం ఇప్పుడే మనము అనుభవిస్తాం అనమాట. ఇప్పుడు మనం కొంచెం పుణ్యాలు చేసుకుంటే అదనేది లెక్క తగ్గిపోతుంది. అట్లానే మేమేదో తోపులం, మాకేదో ఆస్తులు బాగున్నాయి, మాకేదో ఇంకా ఏదేదో ఫీల్ అవుతూ ఉంటారు జనాలు కొందరు. నా లైఫ్లో కూడా జరిగింది లేండి అట్లాంటివి. చీప్గా చూస్తారు. కానీ సేమ్ సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్ అయితే మనల్ని చీప్గా చూసి మనల్ని ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ సిచ్యువేషన్స్ కొన్ని ఇయర్స్ జస్ట్ మనం వెయిట్ చేయాలంతే. కానీ ఆ సిచ్యువేషన్స్ని మనం బేస్ చేసుకొని, అరే వాళ్ళెవరో ఏమో అన్నారు, వీళ్ళెవరో ఏమో అన్నారు, అరే ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని
అప్పుడు బాధ ఉంటుంది, బాధపడాలి, ఏడవాలి, ఏడుస్తేనే బాధ పోతుంది, ఏడవాలి, ఏడవండి, బాధపడండి, కానీ కసిగా తీసుకోండి ఆ విషయాన్ని. ఓకే, నిన్న కాదు నానే, కసిగా తీసుకోండి ఆ విషయాన్ని. అప్పుడే మనం ఒక రేంజ్కు ఒక రీచ్ అవుతాం. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, సో మెయిన్ పాయింట్ ఏంటి? డబ్బు కావాలంటే మార్గాలు, మంచి మార్గాలు. చదువుకున్న వాళ్ళకి చదువు పరంగా అవుతారు, చదువుకోని వాళ్ళకి ఎట్లా బిజినెస్ చేయాలి, చిన్న 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 అసలు ఇలా చెప్పాలంటే మగవాళ్ళకి చాలా చేసి డబ్బు సంపాదించవచ్చు మంచి మంచి విషయాలలో. ఏముందండి, ఏది వేసింది, నువ్వు మంచి మార్గంగా డబ్బు సంపాదించినవా లేదా, అంతే. నేను ఇదే జాబ్ చేయాలి, నేను ఇది చేస్తే ఎవడన్నా ఫీల్ అవుతాడేమో, ఆ చిన్న జాబ్ చేస్తే ఎవడన్నా ఫీల్, ఈరోజు ఎక్కరిస్తారు, నెక్స్ట్ నువ్వు మంచి పొజిషన్ ఉన్నాం, వాడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిందంటే, అంత గొప్పగా వచ్చిందంటే ఎంత గ్రేట్ అనుకుంటాడు. ఇవాళ ఎక్కరిచ్చినోడే రేపు గ్రేట్ అంటాడు. అందుకే చెప్తున్నా, ఏ పని అని కాకుండా మంచి పని, మంచి మార్గంగా చేసే పని, లంగ పని, దొంగ పని కాకుండా మంచి పని ఏదైనా సరే చెయ్యండి, డబ్బులు వస్తాయి. మెల్లమెల్లగా ఒక మీరు అనుకున్న రేంజ్కి వెళ్ళగలుగుతారు. అప్పుడు మిమ్మల్ని మీకు వాల్యూ, ఒకప్పుడు మిమ్మల్ని అన్నోడే ఇప్పుడు మన దగ్గరకు వచ్చి, అంటే ఎవరైతే మనం ఒకప్పుడు బాధపడతాం కదా ఒకటి వల్ల, అప్పుడు మన నన్నోడు ఇప్పుడు తర్వాత మన దగ్గరకు వస్తాడు. అది ఆ స్టేజ్ రావాలి కదా. అట్లానే ఈ జరిగే కార్యక్రమంలో మాత్రం మనం ఇక్కడ తప్పులు చేయొద్దు, మనం ఎక్కడ ఎవరిని నెగిటివ్గా బ్లేమ్ చేయొద్దు. మనకు డబ్బు వస్తుంది కదా, మనం సంపాదించుకుంటున్నాం కదా అని మనం ఎక్కడ ఎవరిని వేలైతే చూపొద్దు, భరించుకోవాలి. మనకేమన్నా వస్తూ ఉంటాయి, అంటే అందరి లైఫ్, ఇప్పుడు నా లైఫ్లో జరిగినాయి, అందరి లైఫ్లో కూడా. ఎవరు? నీ ఫ్రెండ్స్ తర్వాత మాట్లాడిస్తా. అయితే జరుగుతూ ఉంటాయి. నేను చెప్పేది మీ ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటా. చాలామంది ఇప్పుడు ఉంటారు, వాళ్ళ లోపల కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎట్లా పోవాలి, నా సిచ్యువేషన్ ఇట్లుంది, ఏమవుతుంది, ఎవరి హెల్ప్ తీసుకోవాలి, ఎవరితో నా ఫీలింగ్ షేర్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. చిన్ని డాక్టర్ ఫోన్ చేస్తా, సారీ అండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మీరు చేసుకున్న కర్మ ఫలితమే మీరు ఈ జన్మలోనూ మీకు కానీ మీ పిల్లలకు కానీ తగులుతుంది అనమాట. సో జాగ్రత్తగా ఎవ్వరికి హాని చేయకుండా, అంటే ఇంకొకరి లైఫ్లో పుల్లలు పెట్టి ఇంకొకరిని చెడగొట్టకుండా, ఇంకొకరిని చీపో చూసుకుంటా, చిన్నిలే అట్లా వేయకు, ఇంకొకరిని చీప్గా చూసుకుంటా, ఇంకొకరిని హేట్ చేసుకుంటా, ఇంకొకరిని అవహేళన చేసుకొని మీరు ఏదో అప్పటిమంది హ్యాపీగా బతికితే దేవుడు చూస్తాడు కదా పైన, దేవుడు అన్న వాళ్ళు ఉంటారు కదా. మీరు ఒకరు దేవుడిని నమ్మకపోయినా కానీ కర్మని నమ్మితే, సో అన్ని లెక్కలు దేని దానికి తెలిచేస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మంచి రకంగా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అదే మీరు ఏదో చేసినామా, ఏదో పిచ్చి చేసినామా అంటే దాని రిజల్ట్, ఇప్పుడు ఏదైనా సపోజ్ చెప్తున్నాం, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మంచిగా స్ట్రాంగ్గా కడితే అన్నీ మంచిగా పర్ఫెక్ట్ చేసి మంచి క్వాలిటీ మంచి క్వాంటిటీ అన్నీ తీసేస్తే అది ఎక్కువ రోజులు ఉంటుంది, మంచి స్ట్రాంగ్ ఉంటుంది. అదేదో తుత్తురు కట్టేసినాం అనుకో మధ్యలోనే పోతుంది. అట్లా లైఫ్ కూడా గంతే. మీకు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా కానీ, లేని వాళ్ళు లేదని బాధపడకండి. ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా పైకి రావాలి, ఎట్లా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి, ఎట్లా అంటే మిమ్మల్ని మీరు ఎట్లా గొప్ప స్టేజ్కి రావాలి అనేది అది ఆలోచించుకోండి. ఇంకా నెక్స్ట్ ఎక్కడ మాత్రం తప్పులు చేయొద్దు. డెఫినెట్గా ఇప్పుడు నువ్వు గొప్ప స్టేజ్లో ఉన్నావని అసలు ఫీల్ కావద్దు. నెక్స్ట్ నువ్వు చేసిన తప్పులు మాత్రం రివర్స్ తగులుతాయి. ఎంత గొప్ప ఉన్నోడైనా, ఎంత గొప్ప తెలివి కల్లోడైనా ఏదో ఒక రోజు అంటే పడిపోయే స్టేజ్ వస్తుంది అనమాట, నువ్వు తప్పులు చేస్తే మాత్రం. ఇంకా నా బిడ్డ కూడా తుమ్మింది, ఇది నిజం. సో ఏ రకంగా బాధపడద్దు. ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటారని వాళ్ళని అట్లా అన్న వాళ్ళతోనే మనం గ్రేట్ అనిపించుకునే స్టేజ్కి మీరు తెచ్చుకోండి. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేయాలన్నమాట. నా లైఫ్ అంత ఈజీగా రాలేదు, సాదాసీదాగా లేము మేము. చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు టోటల్ నేను చెప్పుకుంటే గొప్ప కాదు, చుట్టూ నా సరౌండింగ్ 4 ఫ్యామిలీస్ నా మీద డిపెండ్. అంటే నేను జాబ్ చేస్తున్నా, నా నుండి ఫైనాన్షియల్గా అమౌంట్ తీసుకోనని కాదు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి.
అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎట్లా బతకాలనో కూడా తెలుస్తలేదు. అంటే అంత అంటే సిట్యుయేషన్స్ అట్లున్నాయన్నమాట. నేను పోయి చెప్పి పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు నాకంటే. నేను పోయి చెప్పి నా ఫ్యామిలీస్‌ని వాళ్ళని మీరు ఇట్లుండండి, మీరు ఇట్లుండండి, మీరు ఇట్లా బతకండి, ఇట్లుండండి, అట్లుండండి అని చెప్పి వాళ్ళిప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు కాల్ వస్తుంది. వాళ్ళకి ఏ గొడవైనా నాకు కాల్ వస్తుంది. మమ్మీ వాళ్ళ ఫ్యామిలీని నేనే చూసుకున్నా. ఇంకా ఇంకా అన్నీ ఉంటాయి గదా! ఒకప్పుడు ఎవరైతే ఈ వీడియో వాళ్ళు చూసినా నాకేం పర్వాలేదు ఇప్పుడు. ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్‌గా అయిపోయినా నేను. ఎందుకంటే ఎవ్వడి మీద డిపెండ్ అయ్యి బతికే స్టేజ్‌లో నేను లేను. ఇప్పుడు నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు నేను ఏ జాబా, బిజినెసా ఏదంటే అది పెట్టుకొని నేను చేసుకోగలుగుతా. ఇండిపెండెంట్‌గా నేను బ్రతకగలుగుతా. ఇప్పుడు నా పాప కోసం, నా హస్బెండ్ కోసం నేను వాళ్ళకి నచ్చినట్టు నేను ఉంటున్నా. సో, నాకిప్పుడు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఏం లేదు. మేము ఫైనాన్షియల్‌గా ఏమన్నా ఉన్నా గానీ మేము సెట్ జేసుకోగలుగుతాం. ఇప్పుడు మేము ఒక మంచి పొజిషన్‌లోనే ఉన్నాం. అందుకనే నేను జెప్తున్నా నువ్వు అంటే ఇంత ఎవరైనా అనుకుంటారు గదా! ఇంత చిన్న ఏజ్‌లో ఇవన్నీ మాట్లాడుతుంది అని. లేదు.